జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం, వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఆరోపించారు. గతంలో కార్పొరేటర్లకు ఇవ్వాల్సిన బాకీలను కూడా చెల్లించలేదని అన్నారు. మున్సిపాలిటీలను విలీనం చేయడం అంటే ప్రజలను మోసం చేయడమే అంటున్న రామ్నగర్ కార్పొరేటర్ రవిచారితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి కార్పొరేటర్ల మీటింగ్లో రామచంద్ర గారు ఏం చెప్పారు, రేపు జరగబోయే కౌన్సిల్లో ఎలాంటి అంశాలు లేవనెత్తాలని చెప్పారు. మరిన్ని విషయాలు కార్పొరేటర్లు మనతో పాటు రామ్నగర్ కార్పొరేటర్ రవిచార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇలా చెప్పండి, మీకు రేపు కౌన్సిల్లో జరగబోయేటువంటి విషయంలో ఎలాంటి అంశాలు మాట్లాడని చెప్పేసి మీకు రామచంద్ర చెప్పడం, డీలిమిటేషన్ పైన ఎటువంటి నష్టాలు వచ్చే అవకాశం మీరు అనుకుంటున్నారు? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే గతంలో 150 డివిజన్లు ఉండే, ఈరోజు 300 డివిజన్లా విభజించినారు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు మాకు ఎక్కడ కూడా మరి బడ్జెట్ ఇవ్వలే. జిహెచ్ఎంసీలో గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుండే, కానీ ఈ 5వ సంవత్సరం ఏదైతే ఉందో ఎండింగ్ వచ్చేసరికి 2 కోట్లు ఇచ్చినారు. ఆ 2 కోట్లు కూడా ఎలాంటి పరిస్థితి అంటే ఓ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ₹1 కోటి మేము బిచ్చమాడుకునే పరిస్థితి ఉన్నది. ఇంకో ₹1 ఏమో మీరు తొందరగా మాకు ఇచ్చేయండి, రోడ్లు తొందరగా అయిపోతే లేకపోతే మీకు డబ్బులు పోతాయి అని చెప్పి ఆ విషయంతో భయపడిపించి ఆ ₹1 కూడా సంతకాలు చేయించుకొని తీసుకునే పరిస్థితి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కనబడుతుంది. ఇదే పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు 150 డివిజన్లు ఏదైతే అవుట్స్కట్స్లలో మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలపడం జరిగింది. దాంట్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, రోడ్లు కానీ వ్యవస్థలు కానీ స్ట్రీట్ లైట్లు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లోనే చాలా మటుకు చీకటమయం అయిపోయి ఒక 8-9 నెలల నుంచి ఆ పరిస్థితి బాగాలేదు. దాంతోపాటు ఈరోజు కొత్తగా కలిపే దాంట్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మరి ఈ ఉన్న 150 కార్పొరేటర్లకే పరిస్థితే ఈరోజు 6,000 కోట్ల అప్పుల పాలైపోయినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు రానున్న రోజుల్లో 300 ఏవైతే డివిజన్లు మార్చినారో ఆ డబ్బులు ఎడికెళ్ళి సహకరిస్తారో, లేకుంటే అంటే దగ్గర 6,000 కోట్లను మళ్ళీ 15,000 కోట్లు అప్పులు చేసి ఈ యొక్క డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి ఈ విషయాలపైన కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి మేము నిశ్చయించుకున్నాం. దాంతోపాటు ఏదైతే డివిజన్లు చూసుకుంటే ఈరోజు మొత్తం కూడా ఒక ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యక్తుల కోసమే కుమ్మక్కై ఈరోజు మొత్తం డివిజన్లు కూడా చిన్నగా ముస్లిం డివిజన్లు. ఈరోజు మా ముషిరాబాద్ అసెంబ్లీ చూసుకుంటే బోలక్పూర్లో ఆల్రెడీ మొత్తం ముస్లిం ఏరియా ఎంఐఎం ఆల్రెడీ గెలుస్తుంది. దాన్ని కావాల్సుకొని రెండు డివిజన్లు చేస్తారు, ఒకటి బోలక్పూర్, ఒకటి బాకారం అని. చూడడానికే బాకారం కానీ అది కూడా మొత్తం మైనార్టీకి సంబంధించినటువంటి ఏరియాని. ముషిరాబాద్ చూసుకుంటే కూడా ఈరోజు ముషిరాబాద్ సపరేటు, దాంతోపాటు ముషిరాబాద్లో ఒకటి బాబూజీ నగర్ 2 డివిజన్గా మార్చారు. అది చూసుకుంటే ఒక ముషిరాబాద్ ఏదైతే ఉందో అక్కడ పఠాన్ బస్తీ కానీ ఇవన్నీ కూడా అంతా కూడా ముస్లింకి సంబంధించినటువంటి ఏరియా, అది కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని రెడీ చేసినారు. ఎందుకు ఎంఐఎంకి లాభం చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం అందరికి సమానంగా డీల్ చేసే అవకాశం ఉంటుంది కదా, ఓన్లీ ఎంఐఎంకి లాభం వచ్చే అవసరం ఏముంటుంది? ఈరోజు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఈరోజు రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఈరోజు ముస్లిం పార్టీ ఏదైతే ఉందంటే ఈరోజు ఎంఐఎం పార్టీ. ఏదో ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచన చేసి ఓటేస్తారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఎంఐఎంకి సంబంధించి. కాబట్టి ముస్లిం ఓట్లు, మైనార్టీ ఓట్లు ఏదైతే ఉన్నాయో దానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో అది కూడా సేమ్ ఎంఐఎం కాళ్ళ మోచేతి నీళ్ళే తాగుతుండే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మోచేతి నీళ్ళు తాగి ఈరోజు గెలిచి. గతంలో మనం మొన్న చూసుకున్నాము, ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏదైతే ఉందో నవీన్ యాదవ్ ఎలా గెలిచినారు, అలా పోయి కాళ్ళం మొక్కి ఎంఐఎం వాళ్ళతో కాళ్ళు మొక్కి చేసినారు. ఆ రోజు స్పీచ్లు కూడా మనం చూసినాం. ఈరోజు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనే పరిస్థితి ఈరోజు బహిరంగంగా ఒక సీఎంఏ చెప్తున్నానంటే మనం ఆలోచన చేయాలి. హిందువులు కూడా మనం ఆలోచన చేయాలి. ఎవరికి ఓటేస్తే ఈరోజు మరి ధర్మం గెలుస్తుంది, మరి ఈరోజు మన ఆడపిల్లలు రోడ్లపైన తిరుగుతారు అనేది కూడా ఈరోజు హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంఐఎం గిట్లా ఈరోజు చూసుకుంటే 70 నుంచి 100 సీట్లు వచ్చే పరిస్థితి ఈరోజు ఎంఐఎంకి తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇందాక మీరు చెప్పారు జిహెచ్ఎంసీ చాలా లాస్లో ఉంది, 6,000 కోట్లు ఇంకా బాకీ ఉందని చెప్పి అంటున్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, గ్లోబల్ సమ్మిట్లో అనేక కార్యక్రమాలు చేస్తుంది, తెలంగాణ రేజింగ్ అవుతుంది, చాలా అభివృద్ధి నడుస్తుంది, అనేక కోట్ల 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో కార్పొరేటర్లకి డబ్బులు ఇచ్చే పరిస్థితి అని మీరు చెప్తున్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనం గతంలో చూసుకుంటేనేమో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అక్కడ మణికొండ సైడు వాళ్ళు ఫస్టే పోయి ల్యాండ్లు కొంటారు, అక్కడ మొత్తం డెవలప్ చేసుకుంటారు. ఈరోజు చూసుకుంటే
మహబూబ్ నగర్ మొత్తం కూడా ఎవరిది, ఈ యొక్క రేవంత్ రెడ్డికి సంబంధించి. కాబట్టి అక్కడ ఫైబ్ సిటీ అవన్నీ కూడా నేను డెవలప్ చేస్తున్నా అని చెప్పి అన్నారు. కానీ అక్కడ ఎక్కడ కూడా డెవలప్ కాదు. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి చూసినాం. అప్పుడు సింగపూర్ సిటీ అన్నారు, గట్కేసర్లో ఈరోజు 15-20 సంవత్సరాలు అవుతుంది, అది అదే పరిస్థితి. ఎటువైనా కొండాపూరు, మణికొండ ఇటు సైడ్ తప్ప ఇక్కడ సైడ్ వెస్ట్ కూడా డెవలప్ కాదు, చేయరు. ఎందుకంటే ఏదైతే ఉందో అప్పుడప్పుడు పేదల పైసలు ఏవైతే ఎకరాలు భూములు ఉన్నాయో అవి స్వాధీనం చేసుకోవాలా, డెవలప్ కాగానే మళ్ళీ అమ్మేసుకొని పోయే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కానీ మొన్న చూసుకున్నాం ఫుట్బాల్, ఆయన ఒక సీఎమా లేకపోతే చిన్న ఫుట్బాల్ ప్లేయరా అనే పరిస్థితి కనబడుతుంది. అలా ఎట్లా ఎంత ఘోరమైన పరిస్థితి, 100 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా వృధా చేస్తున్నారు. ఈరోజు సింగరేణికి ఎంత బాధలు ఉన్నారు, ఈరోజు పేద ప్రజలు ఏమైతే బాధలు ఉన్నారో అవన్నీ కూడా ఆయనకి ఎక్కడ కూడా మైండ్లో ఉండయి. ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంఐఎంకి కొమ్ము గాయాలా, ప్రభుత్వంలో మనం కూర్చోవాలి, కుర్చీ మీద మనం కూర్చున్నామా అనేది లెక్క. ఈరోజు వాళ్ళ దాంట్లో చాలా మటుకు కొట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ బీజేపీ తెలంగాణలో రావడం ఖాయం. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి. చివరిలో మీకు సమావేశంలో రామచంద్ర కావచ్చు, మీకు ఎటువంటి అంశాలు చెప్పారు, ఈ డీలిమిటేషన్ కావచ్చు, కార్పొరేట్ దిశానిర్దేశం చేశారు, భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యాచరణ? మేము పోయి ఫస్ట్ కమిషనర్ కలవాల, మినిస్టర్లందరూ కలిసి వాళ్ళకి మెమరాండం ఇచ్చి ఇవన్నీ డీలిమిటేషన్ మీద ఎట్లా చేస్తారో అవన్నీ కూడా అవగాహన వాళ్ళకి చెప్పి, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బార్డర్స్ లేవు. ఏంటంటే ఒక డోర్ నెంబర్ పెడుతున్నారు, ఆ డోర్ నెంబర్ నుంచి పలానా షాప్ అని పేరు చెప్తున్నారు, అంతేగాని ఎక్కడ కూడా బార్డర్స్ లేవు. ఇప్పటికి కూడా కన్ఫ్యూజే ఉన్నది. చాలా మటుకు ఎక్కడ సైడ్ ఎక్కడ బూతులు పోయినా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు మా దగ్గర 7th బ్లాక్ ఉంటుంది, 6th బ్లాక్ అట్లా ఉంటాయి డివిజన్లలో. ఆ 7th బ్లాక్లలో కూడా కొన్ని ఓట్లు పోయి మళ్ళీ 6th బ్లాక్లో పడ్డాయి. అట్లాంటి పరిస్థితి ఈరోజు మొత్తం అంతా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది ఈరోజు డివిజన్లు మొత్తం కూడా. దానికోసం కూడా మేము ఆల్రెడీ దాని విషయం కూడా మాట్లాడమని చెప్పినారు. లేని పక్షాన్ని మేము కోర్టు కూడా పోతామని కూడా చెప్పినారు. కోర్టు నుంచి ఏదైతే ఉందో న్యాయంగా మనం పోరాడి తీసుకుందామనే విషయమే మనకి చెప్పారు. ఇది రామ్నగర్ రవిచారి చెప్తున్న సందర్భం. ఇప్పటికే జిహెచ్ఎంసీ చాలా అప్పుల్లో ఉంది, చాలా పెండింగ్స్ కూడా ఇచ్చే ఉన్నాయి. కాబట్టి అవేవి క్లియర్ చేయకుండా మేమే సొంతంగా మేమే సొంతంగా పెట్టుకొని మా వార్డులను అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇక నగర ప్రాంతం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా జిహెచ్ఎంసీ కడపడం వల్ల కూడా దానివల్ల గ్రామాలకు నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం అని చెప్పేసి రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్ గారు, మెట్రో టీవీ, హైదరాబాద్.